నమస్తే, నేను మిర్ద్రా. మీరు చూస్తున్నారు ఏమా న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మెవ్ నియోజకవర్గ ఎమ్మెల్యే బివి జయనాశ్వరరెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రమైన గోనేనలో టీడీపీ మండల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. నిన్నటి రోజున ప్రెస్ నోట్ వదిలిన ఎమ్మెల్యేలు మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేంద్ర ప్రసాద్పై టీడీపీ నాయకులు మాట్లాడుతూ, కోనేరు నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి టీడీపీ పార్టీలోనే లేడని, కనీసం సభ్యత్వం కూడా లేదని, అతని కేవలం వైసీపీ కోవట్టని అన్నారు. స్వర్గీయ మంత్రి బివి మోహన్ రెడ్డి దయతో కౌన్సిలర్గా గెలిచి ఇప్పుడు ఆయన తనయుడు ఎమ్మెల్యే బివి జయనాశ్వరరెడ్డిపై అసత్య ప్రసారాలు చేయడం మానుకోవాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎలక్షన్ల ముందు వైసీపీకి డబ్బులకు అమ్ముడుపోయిన నువ్వు ఈరోజు ఎమ్మెనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించే మా నాయకుడిని విమర్శించడం నీకు తగదని, ఇకనైనా ఇలాంటి అబద్ధపు మాటలతో విమర్శించడం మానుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి దినము ఎమ్మెనూరులో ఒక మాజీ తెలుగుదేశం మాజీ కౌన్సిలర్ ఇప్పుడు నిన్న ఒక ప్రెస్ నోటు విడుదల చేయడం అనేది, అందులో మా తెలుగుదేశం పార్టీ సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది. ఎందుకంటే ఆయన ఒక మా పార్టీకి ఏం సంబంధం, ఆయన సంబంధం లేని వ్యక్తి. నేను తెలుగుదేశంలో ఉన్నాను, నేను ప్రెస్ మీట్లు వదులుతున్నానని చెప్పి గతంలో 2-3 ప్రెస్ మీట్లు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. దానికి మేము కౌంటర్ ఎప్పటికప్పుడే ఇచ్చినాము. నిన్న కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ వీడుతున్నారు, జయనాశ్వరరెడ్డి గారి కొన్ని కారణాల వల్ల అని చెప్పి నిన్న ఒక ప్రెస్ మీట్ వదలడమైనది. తెలుగుదేశం పార్టీ ఇది చాలా పెద్దది. మామూలే, కొంతమంది పోతుంటారు, వస్తుంటారు, పోయిన వాళ్ళని బుజ్జగించి మరి కొంతమందిని మరి పార్టీలో చేర్చుకోవడము అవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఆయన గతంలో జయనాశ్వరరెడ్డి సారు నాపై వాళ్ళ కార్యకర్తలతో కేసులు పెట్టించారని చెప్పారు. జయనాశ్వరరెడ్డి ఎప్పుడు ఆ పని చేయలేదు. నీ యొక్క అహంభావం వల్ల, నీ వ్యాఖ్యల వల్ల వాళ్ళు కొంతమంది కడుపు మండి నీపై వ్యాఖ్యలు చేయడం కానీ కేసులు పెట్టడం చేస్తుంటారు. కానీ జయనాశ్వరరెడ్డి ఎప్పటికీ ఎవరిపైన మీద కేసు పెట్టమని మాకు కానీ మా కార్యకర్తలు కానీ ఎప్పుడూ ఆదేశించలేదు. అదేవిధంగా కొంతమంది కోవట్టులను నువ్వు పెంచి పోషించి మా పార్టీలోనే నువ్వు ధనం ఇచ్చినావు, ఏమిచ్చినావు, కోవట్టులని పెంచి పోషించి మా పార్టీకి ఎనలేని ద్రోహం చేసినావు. మొన్న 24 ఎలక్షన్లో కూడా నువ్వు లోన మా కోవట్టులను కొంతమందిని పోగు చేసి వెనక నుండి నడిపించినావు అని మాకు ఆ రోజే తెలిసింది. కానీ జయనాశ్వరరెడ్డి చాలా శాంత స్వభావుడు కాబట్టి నిన్ను ఏమనలేకపోయినారు. కాబట్టి మేము ప్రతి కార్యకర్త, నాయకుడు, ప్రతి ఒక్కరూ మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా నీ పత్రికా ప్రకటనలు కానీ ప్రతి దాన్ని మేము ఖండిస్తున్నాము. కాబట్టి ఇప్పటి నుంచి కానీ ఈ కోనేరు నాగేంద్ర ప్రసాద్ నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది, లేకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయి. అందుకోసము ప్రతి విషయంలోనూ ప్రతి చిన్న విషయాన్ని పెద్ద చేయాలని చేయడం చాలా దుర్మార్గము. నా పేరు నజీర్ సాహెబ్, మండల కన్వీనర్ గొనగన్న. ప్రజలు గుర్తిస్తున్నారు. కోనేరు నాగేంద్ర గారు, మీరు పార్టీకి మామూలుగా ప్రభుత్వం రాకముందే పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఆ రోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలియదు, మీ వ్యక్తిగత కారణాలు మరి ఇంకేదో మొత్తానికైతే దూరమైనారు. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు జయనాశ్వరరెడ్డి గారి మీద ఏదో రకంగా బురద జల్లుతూనే ఉన్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు, ఆయన మంచి వ్యక్తి అని, మంచి ఎమ్మెల్యే అని, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారని. కానీ ఈరోజు పార్టీ కార్యకర్తలకి మోసం జరుగుతుంది, వారు కూడా పార్టీని వీడుతున్నారని చెప్పి మీరు అంటున్నారు. నిన్న మొన్న పత్రికల్లో కొంతమంది పోయినా కూడా వారి వ్యక్తిగత కారణాల వలన మేము పోతున్నామే తప్ప జయనాశ్వరరెడ్డి వలన ఎటువంటి అన్యాయం జరగలేదు మాకని చెప్పి వారు చెప్పే విధానంని చూస్తే మీరు దాన్ని గమనిస్తలేరు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా పోతున్నారని అంటున్నారు. వారు కూడా ఏ కారణాలతో పోతున్నారు అనేది మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి మేము ఈ పత్రికా సమావేశంగా తెలియజేస్తా ఉన్నాము.
మరొక విషయం ఏమంటే జయనాశ్వర రెడ్డి గారు ప్రతి కార్యకర్తకు న్యాయం జరగాలని చెప్పి ప్రతిదీ అండర్ గ్రౌండ్ నుండి కార్యకర్తల్ని మూకుమ్మడిగా వాళ్ళని కలుపుకొని ఎవరికి ఏది ఇవ్వాలా ఎవరికి ఏది ఇవ్వకూడదు అని చూసి ప్రతి కార్యకర్తకు న్యాయం చేకూరేలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి బురద జల్లే కార్యక్రమాలని మీరు మానుకొని పార్టీకి ఏదైనా ఉంటే మరి పార్టీలోకి చేరి సానుకూలంగా ప్రవర్తించి ప్రజలకు పార్టీకి మంచి జరిగేలాగా ప్రవర్తించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రశేఖర్ గోనెగండ్ల పనరాన్ని మైనార్టీలో కేటాయించి ఆయన ద్వారా నన్ను ఎందుకు గ్రామ ప్రజలు మా యొక్క కార్యకర్తలు ఎన్నుకుని చూపించారు. అంటే మా సార్ గారు ఏదైనా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ అవసరం లేకుండా పని చేసిన వాళ్ళని మాత్రమే పైకి తెస్తున్నాడు అనడానికి నేను చక్కటి ఉదాహరణ. అంతేకాకుండా ఆయన కోనేరు నాగేంద్ర గారు ఏమన్నారంటే ఆయన తరఫున వేరే వాళ్ళు డబ్బులు మెయింటైన్ చేస్తున్నారు, భూదందాలు చేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ ఎవరు కూడా ఇక్కడ పోవడం లేదు. నాగేశ్వర సార్ గారు ఏమి చెప్తే ఆయన చేసింటాడేమో కానీ ఆయన ఎప్పుడు స్వతహాగా మీరు రాండి అని ఏ కార్యకర్తని ఫోన్లు చేసి పిలవలేదు, చేయలేదు కూడా. కాబట్టి మా సార్ మీద అట్లాంటి బురద చల్లే కార్యక్రమాలు చేయొద్దని హెచ్చరిస్తున్నాము. మా మండలం తరఫున, మా పార్టీ తరఫున. నా పేరు ఎం రహమతుల్లా, టౌన్ ప్రెసిడెంట్. కోనేరు నాగేంద్ర ప్రసాద్ అనే మాటలు ఆయనకు అర్హత లేని మాట్లాడుతున్నాడు. ఆయనకి జయనాశ్వర రెడ్డికి పోలికేమయ్యా నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏం చేస్తాడో నీకేం తెలుసు, ఏమిటికి సంబంధం అయితే నాకు అర్థం కాలేదు. ఏదో అప్పుడు భీమోహన్ రెడ్డి పుణ్యాన ఏదో అప్పుడు కౌన్సిలర్ అయినావు, నువ్వు పెద్ద పొడంగి అనుకున్నావు. నువ్వు అంతవరకు నీకు ఎవరు మాట్లాడరు ఎమ్మిగనూరులో, నీకు ఎక్కడ ఉంది గుర్తింపు? నువ్వు పని చెప్పు. ఈరోజు పార్టీ అంటే సముద్రం లాంటిది, వస్తుంటారు పోతుంటారు, ఎంతోమంది ఇదిలాడిపోతుంటారు, దాంట్లో దుంకి ఇదిలాడిపోతుంటారు, మరి గడ్డ కోస్తుంటారు, మరి పడుతుంటారు, మరి వస్తుంటారు. అటువంటి వల్ల నువ్వు ఒకరికి ఇద్దరికి పట్టుకొని నువ్వు ఇట్లా అనడం పద్ధతి కాదు. నీ అర్హత ఏమో అటు వరకు మాట్లాడుకో, నీకు బాగుంటుంది. నీ భవిష్యత్తు ఏదో ఊర్లో ఇన్నాళ్ళు నీకు బతకనిస్తున్నారు ఎమ్మిగనూరులో. ఇదే గోనెగండ్ల అట్లాడితే నీకు ఎప్పుడో పారచ్చి కొట్టి పంపిస్తుంటివి. కాబట్టి నువ్వు దాన్ని అర్థం చేసుకో. ఏమంటే మా జయనాశ్వర సార్ మంచోడు కాబట్టి నీకు ఇంతవరకు ఎమ్మిగనూరులో ఉండిచ్చినాడు. అదే కినా ఏరే వాళ్ళు అంటే నీ కథ ఏరే ఉండే, దాన్ని అర్థం చేసుకో. మా జయనాశ్వర రెడ్డి ఉదార స్వభావుడు కాబట్టి నీకు ఇంతవరకు ఎమ్మిగనూరు సంసారం చేస్తున్నావు. నువ్వు ఒకసారి ఆలస్యం నువ్వు ఎమ్మిగనూరోడేం కాదు, నువ్వు ఎక్కడ నుంటో వచ్చినావు బతుకుతీరు వల్ల. కాబట్టి ఇటువంటి తిక్క మాట్లాడద్దు. పార్టీ గురించి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, మామూలు లేదు. ఎంతమంది వచ్చిలేరు ఎంతమంది పోయలేరు చెప్పు. నువ్వు ఇప్పుడు పార్టీలో ఉంటావు, నువ్వు మాట్లాడి నీకు ఎందుకయ్యి అధిక ప్రసంగం? నువ్వు ఆటవరకుంటావు ఆటవరకుంటావు, ఖబర్దార్. ఇటువంటి తిక్క మాట్లాడద్దు నువ్వు. ఇంకోసారి ఇట్లాంటివి ఉన్నట్టు పరిణామాలు వేరే ఉంటాయి. తర్వాత పార్టీ కొట్టి పంపించే పరిస్థితి వస్తుంది, చూసుకో, గమనించుకో. నా పేరు బేతాల ప్రసాద్, జిల్లా మైనార్టీ సెల్ అధికారి, ప్రతినిధి గోనెగండ్ల. నిన్నటి రోజున కోనేరు నాగేంద్ర ప్రసాద్ ఇచ్చిన పత్రికా ప్రకటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన బివి జయనాశ్వర రెడ్డి గారి మీద బురద చల్లుతున్నారు. ఆయన ఆకాశానికి బురద చల్లితే తన వైపు పడుతుందని తెలుసుకోవాలి. అంతేకాకుండా మామూలుగా నిప్పుకి చెదలు పెట్టడం ఎంత నిజమో జయనాశ్వర రెడ్డి గారు కూడా అంత అదే నిజము. కాబట్టి ఈ సందర్భంగా మేము తెలియజేసేదంటే నువ్వు అసందర్భ ప్రేలాపనలు, అసత్య ప్రచారాలు మానుకోవాలి. బివి జయనాశ్వర రెడ్డి గారు అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు దూసుకెళ్తున్నారు. ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గం అభివృద్ధిలో ముందంటే దానికి డాక్టర్ బివి జయనాశ్వర రెడ్డి గారి కారణమే. అంతేకాకుండా ఇక్కడ నువ్వు కౌన్సిలర్ అయింది డాక్టర్ బివి మోహన్ రెడ్డి గారి హయాంలోనే. ఆ తర్వాత నువ్వు స్వతంత్రంగా పోటీ చేసి నీకు ఎన్ని ఓట్లు వచ్చాయో నువ్వు తెలుసుకోవాలా. నువ్వు ఆ ఓట్లు ఎన్ని సంపాదించావు నువ్వు స్వతంత్రంగా చేసినప్పుడు ప్రజలు గమనించినారు. నువ్వు ఒక జిల్లా నాయకత్వంలో కొద్ది కోవట్ వైసీపీ కోవట్లను, జిల్లా నాయకత్వంలో కొంచెం కోవట్లను, ఇక్కడ టీడీపీలో కూడా కొంచెం కోవట్లను, మా నియోజకవర్గంలో కోవట్లను పెట్టి నువ్వు చెంచాగిరి నడుపుతున్నావు. నీ చెంచాలను, ఆ రౌడీలను అంతా మాకు తెలుసు. ఈ చెంచాలకు నువ్వు మేస్త్రిగా ఉన్నావు తప్ప నువ్వు చేసింది ఏం లేదు. ఇంకా 6 మంది నీ చెంచాలు ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. నువ్వు ఒక చెంచా ఛానల్ పెట్టుకొని చెంచా వ్యాఖ్యలు చేస్తే సరిపోదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు మరి గతంలో నువ్వు 10 లక్షలకు అమ్ముడుపోయిన వాస్తవం కాదా ఎలక్షన్ల ముందర వైసీపీ పార్టీకి? కానీ నువ్వు ఏ రోజు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మా ప్రియతమ నాయకుడు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని నువ్వు పెట్టుకొని ప్రెస్ నోట్ ఇస్తున్నావు అంటే నువ్వు పార్టీ మీద నువ్వు ఏం చేస్తున్నావు? కాబట్టి నువ్వు ఆ సందర్భ ప్రేలాపలను మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు తృప్తి అయినాడు, మండల ప్రధాన కార్యదర్శి. కోనేరు నాగేంద్ర ప్రసాద్ అనే ఒక వ్యక్తి అంటే గతంలో మన స్వర్గీయ మాజీ మంత్రివర్యులు బివి మోహన్ రెడ్డి గారి అండదండలతో ఆ రోజు ఆయన ఆశీస్సులతో కౌన్సిలర్గా గెలిచి ఆయన కుమారుడిపై తిరగబడి నేడు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ అధికారులను బెదిరిస్తూ తన చెంచాలను పక్కన పెట్టుకొని కేవలం ఒక ప్రెస్ మీట్, ఒక కాగితం పంపిస్తాడు ఆయన.
దానిపైన కూడా తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ పెట్టుకొని ఒక ప్రెస్ నోట్ చూస్తాడు. ఏమయ్యా అంటే తెలుగుదేశం పార్టీలో తరలి వెళ్ళిపోతున్నారు నాయకులందరూ. ఏమయ్యా తరలి వెళ్తున్నారా? ఎక్కడ తరలి వెళ్తున్నారు? బలంగా కింది స్థాయి కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరూ స్ట్రాంగ్గా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట ఇచ్చారు, కార్యకర్తే మన అధినేత అని చెప్పారు మన మహానాడులో కూడా. మీకు ఏమైనా తెలియదా? ఇప్పుడు తరలి వెళ్ళిన నాయకులందరూ ఎవరయ్యా? నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా కోనేరు నాగేంద్ర ప్రసాద్, నువ్వు ఆర్టీఏ వేసి అధికారులను భయపడించడం లేదా? గతంలో ఉన్నటువంటి చెన్నకేశవ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నీ ప్రెస్ నోట్లు ఏమయ్యాయా? ఆయన ఎప్పుడైనా విమర్శించావా? మొన్ననే కులాలను అడ్డం పెట్టుకొని అయ్యకొండ అక్కడ దేవాలయం పైన మసీద్ పై దాడి చేస్తాడు హిందువులు అని చెప్పేసి ఒక ముస్లిం యువకుని పెట్టుకొని అప్పుడు రాజకీయం చేశావు. ఆ రాజకీయం చేస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని చెప్పేసి కేసులు నా మీద పెట్టించారని చెప్పేసి నువ్వు ఆ రోజు డ్రామాలాడావు. కాకపోతే నీ మీద కేసులు పెట్టిన వాళ్ళంతా ఎవరయ్యా? హిందువులు. విచారణ అధికారి నువ్వా? అక్కడ ఏం జరిగిందో ఎటు జరిగిందో విచారించాల్సింది పోలీసులు. పోలీసు అధికారులు కాకుండా నీ అంతగా నువ్వే ప్రెస్ నోట్ ఎట్టిస్తావు అంటే నీ రాజకీయ స్వలబ్ధి కోసం ఈ రోజు నువ్వు కౌన్సిలర్గా గతంలో నువ్వు పోటీ చేసావు, నీకు డిపాజిట్లు రాలే. డిపాజిట్తో పాటు నీ పక్కన నీ ఇంటి పక్కన నీకున్న ఆఫీస్ పక్కన వాళ్ళు కూడా నీకు ఓట్లు వేయలేదా? నీ సొంత కుటుంబ సభ్యులు నువ్వు ఎవరయ్యా అసలు తెలుగుదేశం పార్టీని విమర్శించడానికి? గుర్తుపెట్టుకో కోనేరు నాగేంద్ర ప్రసాద్, నీకు ఏదైతే అసంపూర్తిగా అసంబద్ధపు మాటలు మాట్లాడుతున్నావో ఈసారి ఉపేక్షించబోవో ఇది గుర్తుపెట్టుకో. బీవీ కుటుంబం అంటే ఏమిటో ఇక్కడ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు. నీ జిమ్మిక్కి రాజకీయాలు పేటీఎం వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ రోజు నువ్వు ఇచ్చే ప్రెస్ నోట్లు అన్ని కూడా నీ వెనక వైసీపీ కుట్ర దాగున్నాయా? నువ్వు దమ్ముంటే గతంలో చెన్నకేశవ రెడ్డి గారి మీద ఎందుకు వేయలేకపోయినావు ఇట్లాంటి లెటర్లు? ఈ రోజు మా ఎమ్మెల్యే గారి పైన ఇస్తున్నావు కదా. నీకు నిజంగా నిజాయితీగా మా ఎమ్మెల్యే గారు నిజాయితీ పరుడు కాబట్టి ఏనాడు నీ కుక్క లాంటి సమానం నువ్వు, నీకు సమాధానం ఇచ్చేంత స్థాయి కూడా మాది కాదు. ఈసారి మాత్రం గుర్తుపెట్టుకో కోనేరు, ఏదైనా కానీ ఈసారి అవాకులు చెవాకులు మా ఎమ్మెల్యే గారి పైన మాట్లాడితే మాత్రం ఎవరు కూడా ఊరుకోబోము, తగిన గుణపాఠం చెప్తామని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాము. రంగస్వామి నాయుడు తెలుగుదేశం మండల అధ్యక్షుడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.